తండ్రి నా దేవునండి ప్రభునేసుక్రీస్తునండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమె దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమ్మ, మన ప్రభు నిరక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామమున మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభాలు తెలియచేస్తూ మరి ఈసారి మన ప్రభుని సమానుభవ మండల కాల ధ్యాన ఆరాధనకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తుంటున్నా. పరిశుద్ధమైనటువంటి దైవ కాపుదల్లో మన విమోచకుని యొక్క త్యాగము స్మరించుకుంటూ విశ్వాస జీవితానికి తగినటువంటి బ్రతుకును బ్రతుకుతూ మనము ముందుకు కొనసాగటము చాలా ఎన్ని దినాలు గడిచిపోతున్నాయో జ్ఞాపకం తీసుకుంటున్నాం. భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు, మా దేవా మా దినాలు మాకు లెక్కించట నేర్పించమయ్యా. ఎందుకు మా దినాలు మాకు లెక్కించట నేర్పించమంటే మా బ్రతుకు భూమి మీద ఎంతకాలం ఉంటుందో, ఎలాగ నడిపించబడుతుంటామో అది ఎవరికి కూడా తెలియదు. అది నీ యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రణాళికతో నింపబడినటువంటిది. అటువంటి ప్రణాళికలో మా దినాలను మేము లెక్కిస్తూ ఉండగా అది జ్ఞానయుతమైనటువంటి లెక్కింపుగా మార్చబడుతూ ఉండాలి. ఎందుకు జ్ఞానయుతమైనటువంటి లెక్కింపుగా మార్చబడుతూ ఉండాలంటే మా జీవితము ఈ భూమి మీద నీకు ఇష్టమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఉండాలి. చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాం, మనుషులకు నచ్చినట్లుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ మనుషుల యొక్క ఆలోచన విధానాల్లో కొన్నిసార్లు మనము నచ్చుతాము, కొన్నిసార్లు నచ్చము. మనిషి యొక్క తత్వాన్ని ప్రదర్శిస్తుంటాం. అయితే ఈ జీవిత కాలములో దేవుని యొక్క సంకల్పాన్ని, దైవ సంకల్పాన్ని మనం గుర్తించగలుగుతూ ఉంటే ఆ దైవ సంకల్పము ఎంతగా ఉన్నది అంటే మన పట్ల మనం ఎంత ఘోర పాపిగా మనం నడిపించబడుతున్నా ఆ ఘోర పాపిని దేవుడు ప్రేమిస్తుంటున్నాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తుంటున్నాడు అని అంటే దానిని మనము ఇంత అంతని వర్ణించలేము. చాలా గొప్పగా ప్రేమిస్తుంటున్నాడు. ఆయన ప్రేమ సంపూర్ణమైనటువంటి ప్రేమ. అందుకే ఆయనలా ప్రేమించేవారు ఎవరున్నారు, ఆయనలా రక్షించేటువంటి వారు ఎవరున్నారు, ఆయనలా మనల్ని ముందుకు నడిపించేటువంటి వాడు, మనకు తోడుగా ఉండేటువంటి వారు ఎవరు ఉన్నారు అనగా ఆ దైవ సంకల్పము ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండి మనము ఏ స్థితిలో ఉంటున్నాం, ఎటువంటి స్థితిలో మనం నడిపించబడుతున్నా ఆ స్థితిని మార్చి మన భవిష్యత్తును అనగా మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షముగా నడిపించబడటానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తుంటున్నాడు. ఇటువంటి ఈ దైవ కృపను ఈ దినాన్న మనము పొందుకోవాలి అని అంటే మనము ధ్యానిస్తుంటున్నాం, మా దేవా నువ్వు మా కోసం సిలువలో త్యాగాన్ని చేసావయ్యా. ఎవరు చేయగలుగుతుంటారు ఈరోజు నీ కోసం నా కోసము, నువ్వు నా కోసము బాధలు పడతావా అంటే బాధలు పడలేరు. నువ్వు నా కోసము నిందను బరాయిస్తావా అంటే నిందను బరాయించలేరు. నీ వలన నాకు ఏం జరుగుతుంది అని అంటే నాకు అవమానం జరుగుతుంది. ఈ దినాన మనం ఎక్కడ చూసినా ఈ సామాజిక సంబంధితమైనటువంటి ఈ పరిస్థితులు మనం ఎక్కడ చూసినా కూడా సరే అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పరువుతో కూడినటువంటి హత్యలు చాలా ఎక్కువగా జరిగించబడుతున్నాయి. మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి, పరువుతో కూడినటువంటి హత్యలే. నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది. ఒక కుమార్తె వల్ల కానీ కుమారుడు వల్ల కానీ వారి నడవడిక చాలా చెడ్డగా నడిపించబడుతూ ఉంటే ఆ యొక్క బాధను వాటిని వారు భరాయించలేనటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ఏం చేయగలుగుతున్నారనగా మానవులు తమ తమ విధానాల్లో, తమ జీవిత విధానాల్లో సంపూర్ణమైనటువంటి వివేచన కలిగించేటువంటి దేవుని గుర్తించలేనప్పుడు తమ ప్రాణాలను లేదా ఎదుటివారి ప్రాణాలను తీసేటువంటి వ్యక్తులుగా మార్చబడ్డారు. కాబట్టి జీవితం ఎక్కడ కూడా సంతోషంగా కనిపించడం లేదు. కానీ క్రీస్తు ప్రభుల వారు మనం చేసినటువంటి ఈ అయిష్టమైనటువంటి కార్యాచరణ, దేవునికి ఇష్టం లేనటువంటి మన బ్రతుకును బ్రతుకుతుంటున్నాం. అవి మాటల వలన కనబడుతుంటున్నాయి, క్రియ వలన కనిపించబడుతుంటున్నాయి. దైవ చిత్తానికి వ్యతిరేకకరమైనటువంటి నడవడిక చాలా విస్తృతంగా ప్రారంభమైంది. ఇవన్నీ కూడా అవిధేయత, అవిశ్వాసము, దైవ చట్టానికి వ్యతిరేకకరమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటే క్రీస్తు ప్రభుల వారు మనందరి కోసము, మనం చేసినటువంటి అవిధేయత కోసము, మనం చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా ఆయన మన బాధలను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభుని యొక్క శ్రమానుభవ చరితము అని మీకు ఎప్పుడు జ్ఞాపకం తీసుకున్నాం.
ఈ శ్రమానుభవ చరితములో ఆయన ప్రతిదాన్ని కూడా చాలా ఇష్టంగా స్వీకరించాడండి. ఎక్కడ కూడా కష్టపడలేదు. ఇందాక జ్ఞాపకం తెచ్చాం, నీ వలన నాకు అవమానకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే ఏదో విధమైనటువంటి సమస్యలు కుటుంబాల్లో కలుగుతుంటున్నాయి. కానీ మన వలన మనం ఆయన రూపంలోను ఆయన ప్రణాళికలోను చేయబడినటువంటి మనము ప్రతిదినము కూడా దైవ చిత్తానికి వ్యతిరేకకరంగా బ్రతుకుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, మన కార్యాచరణ కొనసాగిస్తూ ఉంటే ఆయన మనం చేసేటువంటి ప్రతి నిందను కూడా ప్రతి బాధను కూడా భరాయించడానికి ఆయన సిద్ధంగా ఉండి మన పాప భారాలన్నీ కూడా ఆయన ఎలాగ మోస్తున్నాడో తెలుసా? చాలా ఇష్టపూర్వకంగా ఆయన మోస్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా తృణీకరించలేదు. ఆయన ఇష్టపూర్వకంగా మన బాధలన్నీ కూడా మన కష్టాలన్నీ కూడా అనుభవించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే ఆయనలా ప్రేమించగలిగేటువంటి వారు ఈ భూప్రపంచంలో మనకెవరో కూడా కనిపించలేదు. ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన మన కోసము ప్రాణం పెట్టేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. లోపము లేకుండా మనల్ని ప్రేమించాడు. లోపమును చూసి తృణీకరించేటువంటి సమాజానికి, లోపము ఉన్నా కూడా సరే ఆ లోపమును బట్టి ప్రేమించేటువంటి ఈ దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ శ్రమానుభవంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తిని ప్రేమతో నడిపించబడాలి, ఆదరించుతూ ఉండాలి. దగ్గరికి తీసుకోవాలంటే వాడు మంచోడు కాదండి, చెడ్డవాడినైనా దేవుడు ప్రేమించగలిగాడు. కానీ మనుషులు మనం వాడిని దూరం పెడుతూ ఉంటాం. వాడు మంచివాడు కాదు, వాడి ప్రవర్తన మంచిది కాదు, వారి నడవడిక మంచిది కాదు, వారి ఆలోచన మంచిది కాదు అని. కానీ ఇవన్నీ కూడా నువ్వు చెడ్డవాడవైనా, నువ్వు ఎలాంటి వాడవైనా తల్లి కన్నా ఉన్నతమైనటువంటి కృపను ఆయన కొమ్మరింపచేస్తూ ఆయన మనలను ప్రేమించాడు. ఆ ప్రేమ చాలా పరిపూర్ణమైనటువంటిది. ఈ దిన లేఖనం అదే జ్ఞాపకం చేస్తుంది. పరిపూర్ణత ఎంతగా ఆయన మనలను ప్రేమించాడంటే ఇంకా ఆయన మనలో ఎటువంటి లోపమున్నా ఆ లోపాన్ని కప్పుపుచ్చుకుంటూ ఆ లోపమును సరిచేస్తూ మనను పరిశుద్ధమైనటువంటి కృపలోనికి నడిపింపచేశాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి దైవ కృపలో ఆయన పడినటువంటి శ్రమను, ఈ బాధను మనము మరలా జ్ఞాపకానికి తెచ్చుకోవడం ప్రారంభమవుతుంటే, ఈ శ్రమానుభవంలో క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఈ శిలువ మరణానికి సంసిద్ధపాటు కలిగి ఆయన నడిపించబడ్డాడో, నడిపించబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు సులువు మీద పలికేటువంటి మాటను మనం జ్ఞాపకం తెచ్చుకోగలుగుతుంటున్నాం. 45వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మరి క్రీస్తు ప్రభుల వారు ఈ శ్రమతో నడిపించబడేటువంటి అనుభవంలో, మన కొరకు త్యాగం చేయబడేటువంటి ఈ అనుభవంలో ఆయన శరీరము దున్నబడింది, కొట్టబడింది. రాత్రంతా కూడా నిద్ర లేనటువంటి పరిస్థితిలో ఆయన కొరడాలతో కొడుతూ ఉంటున్నారు, అపహసిస్తూ ఉంటున్నారు. మోయలేని భారాన్ని ఆయన మీద పెట్టి ఆయనను నడిపింపచేస్తూ శిలువ మరణానికి తీసుకుని వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రకృతి తన యొక్క రూపాన్ని మార్చుకోవడము ప్రారంభమవుతుంది. ఎందువలనగా ఈ ప్రకృతి తన రూపాన్ని ఎందుకు మార్చుకుంటున్నది? మధ్యాహ్నము 3 గంటల సమయంలో ఆకాశం అంతా కూడా ఎటువంటిదిగా నడిపించబడిందంటే చీకటి కమ్మెను, చీకటి కమ్మెను. ఆయన భూమి మీదకు దిగి వచ్చినటువంటి ప్రతి క్షణాన్ని కూడా మనము జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, ఆయన భూమి మీదకు దిగి వచ్చి ఆయన మనలందరినీ కూడా చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించేటువంటి పరమ తండ్రిగా నింపుతూ ఉన్నాడు ఆయన. మనము చీకటిలో బ్రతకడము, చీకటి సంబంధితమైన ఆలోచనతో మనం నడిపించబడటం ఏమాత్రం కూడా ఆయనకి ఇష్టం లేనే లేదు. ఈ అసంఘటితమైనటువంటి కార్యాచరణ, చీకటి కమ్మింది కానీ చంద్రుడు రాలేదు, నక్షత్రాలు రాలేదు, ఆకాశం అంతా కూడా చీకటి కమ్ముకుంటున్నది. ఈ చీకటి ఎందుకు కమ్ముకునేటువంటి దాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, ఆది కాండము 26వ అధ్యాయము 11 నుంచి 12 వచ్చిన భాగాల్లో మనం చదువుకున్నట్లయితే భూమి మీద మనుషుల యొక్క ప్రభావము, లక్షణాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉన్నారు. కాబట్టి భూలోకము ఎలాగ నింపబడింది, భూలోకం ఎలాగ నడిపించబడుతుందనంటే భూలోకము బలత్కారంతో నింపబడింది. ఈ దినాన మనం చూస్తుంటున్నాం, దేనినైనా కూడా ప్రేమతో సాధించేటువంటి ప్రణాళిక ఎప్పుడో మనుషులు మర్చిపోయారు. ఒకటి బలవంతంగా సాధించటం, లేదా భయపెట్టైనా సాధించేటువంటిది. ఇప్పుడు దైవ సన్నిధానంలో అనగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు ఈ భూలోకం మీద ఎలాగ నింపబడ్డారంటే సమస్త శరీరులు తమకు ఇష్టమైనటువంటి మార్గాన్ని నడుస్తుంటున్నాడు. ఎవడి మార్గాన వాడు నడిపించబడుతుంటున్నారు.
కాబట్టి ఒక వ్యక్తి నడిపించబడుతూ ఉంటే తమకి ఇష్టానుసారమైనటువంటి మార్గంలో తను నడుస్తూ ఉంటే నా ఇష్టం నువ్వెవడవో చెప్పటానికి అనేటువంటి ధోరణి మనకు కనిపిస్తుంది. అందుకే ఎవడికి కూడా సరైనటువంటి త్రోవలో నడిపించబడాలి అనేటువంటి ఆలోచన ఏ వ్యక్తి కూడా చూడడం లేదు. అన్యాయము విస్తరించడం ప్రారంభమైంది. దైవ సాన్నిధ్యము ప్రతి కుటుంబము కూడా దేవుని యందు నిలిచి ఉండి ప్రార్థిస్తూ ముందుకు నడిపించబడుతూ దైవ చట్టాన్ని నేర్పించవలసినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఏమైపోయిందనంటే మనుషుల జీవితాల్లో చీకటి వ్యాపారానికి నాంది పలకడము ప్రారంభమైంది. చీకటి క్రియలతో నడిపించబడటం ప్రారంభమైంది. ఎప్పుడైతే మనుషులకు ఒక హెచ్చరిక రావటం ప్రారంభమైందో ఆ హెచ్చరికతో నేను వెలుగులోనికి రావాలి కదా, నేను వెలుగు సంబంధంగా మారాలి కదా అనేటువంటి ప్రశ్న వేసుకోవటం కన్నా కూడా అన్ని చోట్ల జరుగుతుంది, మా చోట జరుగుతుంది, అందరి ఇళ్లలో జరుగుతుంది, మా ఇళ్లలో కూడా జరుగుతుంది. కాబట్టి మనుషులు బలత్కారంతో దైవ సన్నిధానంలో దేవుని యందు భయము భక్తి కలిగి ఉండవలసినటువంటి పరిస్థితులలో ఈ యొక్క చీకటి యొక్క క్రియలతో నడిపించబడుతుంటే ఈ చీకటి జీవితాన్ని జీవించడమే దేవుని ఇష్టము కాదు. ఆయన మనలను తన స్వరూపములోను తన రూపములోను చేసింది. మనుష్యుడు ఈ భూమి మీద ఈ చీకటి క్రియలతోనూ చీకటి ఆలోచనతోనూ తన తనువును చాలించాలా? కాదు. అందుకే దేవుడు వెలుగును చీకటిని వేరు చేసెను. వెలుగును చీకటిని దేవుడు వేరు చేసెను. కాబట్టి మనుషులు ఎలా బ్రతకాలి? దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు అనగా వెలుగు సంబంధితమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ వెలుగు సంబంధితమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మనుషులందరూ కూడా వెలుగులోనికి నడిపించబడటానికి సకల సృష్టి కూడా ఎదురు చూడటం ప్రారంభమైంది. సృష్టి యావత్తు కూడా మిగిల ఆశపడుతుందంట, ఎదురు చూస్తుందంట. ఎందుకంటే ఈ భూప్రపంచం అంతా కూడా చీకటితో నింపబడిందయా. ఈ చీకటితో నింపబడినటువంటి ఈ భూప్రపంచానికి ఇప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది. చీకటి అనేటువంటిది తిరిగి పారిపోవటానికి, చీకటి క్రియలు నాశనమైపోవటానికి సృష్టి మిగుల ప్రసవ వేదన పడుతుందని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22 చదవండి అమ్మా. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఈ సృష్టి యావత్తు కూడా దేనికి ప్రసవ వేదన పడుతుందంట. మిగుల యావత్తు అంతా కూడా దేనికోసమని అనగా ఈ సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుతూ మూలుగుతూ ఉంటున్నది. ఎందుకో తెలుసా? ఈ ప్రసవ వేదన దేనికి జ్ఞాపకం చేస్తుందంటే ప్రసవము మనకు ఒక కుమారుని అనుగ్రహింపజేస్తుంటున్నది. కాబట్టి ఈ సృష్టి యావత్తు కూడా ఎలాగ మూలుగుతుంది? పాపముతో నింపబడినటువంటి జనాంగము, పాపపు ఆలోచన, పాపముతో నింపబడినటువంటి ప్రతి ప్రణాళికలో నుంచి కూడా సరే ఈ సృష్టిలో ఎక్కడ చూసినా అన్యాయము అక్రమం పెరిగిపోతుంటే ఈ సృష్టి మిగుల యావత్తు కూడా మూలుగుతుందంట. అయ్యో, ఈ సృష్టిలో చేయబడినటువంటి సకల సృష్టి కూడా దేవునికి లోబడుతుంది, కానీ తన రూపంలో చేయబడినటువంటి మనుష్యుడు ఏమాత్రం కూడా దేవునికి లోబడల. అందుకే సృష్టి మూలుగుతుందంట. ఈ మూలుగుతూ ఈ సృష్టి యావత్తు కూడా రక్షించబడడానికి ప్రసవ వేదన పడింది. ఈ ప్రసవ వేదన ఏమైంది? ఈ పాపములో నుంచి పవిత్ర జీవితాన్ని అనుగ్రహించేటువంటి పరమ తండ్రి ఈ భూమి మీదకు దిగివచ్చాడు. ఆయన పాపము లేనివాడిగా ఈ లోకంలోనికి జన్మించాడు. ఈ ప్రసవ వేదన పడినటువంటి క్రీస్తు ప్రభుల వారు దేనికోసం భూమి మీదకి వచ్చాడు? ఇదిగో చీకటిని వెలుగును వేరు చేయడానికి ఆయన భూమి మీదకు నడిపించబడ్డాడు. ప్రజలు చీకటిలో బ్రతకకూడదు, చీకటి సంబంధితమైన ఆలోచనతో ఉండకూడదు, చీకటి సంబంధితమైన బ్రతుకును ఏమాత్రం కూడా బ్రతకకూడదు. కాబట్టి ఈ సృష్టి యావత్తు ఎదురు చూసింది. అందుకే సృష్టి మూగబోయిందంట. అందుకే సృష్టి ఏమైపోయింది అని అనగా తన స్వరూప్యాన్ని మార్చుకుంది. అప్పటి వరకు కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టపగల వెలుగు తేజరిల్లుతూ ఉండగా, ఎండ విపరీతమైన ధోరణిగా ఉండగా, ఒక్కసారిగా ఈ ప్రసవ వేదన పడినటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమానుభవాన్ని చూస్తున్నప్పుడు, ఆ శ్రమలో దాగుతుంటున్నప్పుడు ఆ చీకటికి అదే చెట్ట చివరి వీడ్కోలుగా దానిని మనం జ్ఞాపకానికి తీసుకుంటున్నాడు. ఈయన వేదన పడుతూ ఉంది, ఈయన నడిపింప చేశాడు. ఈయన ఎలాగ నడిపించబడ్డాడు? మరణఛాయ గల ప్రదేశముల మీద వెలుగు ప్రకాశిస్తూ ఉండెను. ఈయన పుట్టగానే లోకమంతరికి కూడా ఏమి ప్రకాశించింది? వెలుగు ప్రకాశించింది. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 16వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, జబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలన్న సముద్ర తీరమున
అన్యజనులు నివసించు గలిలయ, చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త ద్వారా వ్రాయబడినట్లు ఇదంతా కూడా జరిగింది. మరణ ఛాయలో కలిగినటువంటి ప్రజలు, చీకటి దేనిని జ్ఞాపకం చేస్తుంది? మరణానికి జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఈ ప్రజలు చీకటి క్రియలతో నడిపించబడుతుంటున్నారు. చీకటిలో వెలుగు ప్రకాశిస్తున్నది కానీ వెలుగు దానిని గ్రహించటం లేదు. ఈ సృష్టి యావత్తు మిగులుగా ఆశపడుతూ ఎదురు చూస్తుండగా ఇదిగో ప్రసవ వేదనతో పరమరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు జన్మించాడు. ఈ క్రీస్తు ప్రభుల వారు వెలుగును ఉదయింపజేశాడు. ఈ వెలుగు ఎప్పటికి నడిపించబడింది? ఈ వెలుగు ఎలాగ నడిపించబడుతూ విమోచన సంబంధమైనటువంటి కార్యాచరణ తీసుకుని వచ్చిందంటే, ఆయన తన ప్రజల మధ్య వెలుగు సంబంధితమైనటువంటి క్రియలు అనేటువంటివి జరిగించబడుతూ ఉంటున్న ఈ చీకటిలో ఉన్నవారు తమ క్రియలు చెడ్డవైనందున ఆయన మాటలను వీరు ఎప్పుడు కూడా అంగీకరించలేదు. ఏమాత్రం కూడా వారు దాని పట్ల నడిపించబడేటువంటి విధి విధానాన్ని జ్ఞాపకం తెచ్చుకోలేదు. కాబట్టి ఈ చీకటి పొరలను ఆయన తొలగింపజేస్తుంటున్నాడు. ఆయన జన్మము ఇప్పుడు ఆ చీకటి పొరలను తీసుకొస్తుంది. చీకటి అనగానే మనం జ్ఞాపకం తెచ్చుకుందాం, చీకటి అనగానే పాపము. ఇప్పుడు పాపము నుంచి మనుషులను పవిత్రపరచబరిచేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి యాగము మధ్యాహ్నము 3 గంటలకు ప్రారంభమైంది. పరిపూర్ణమైనటువంటి యాగము. ఇక మానవుడు ఎన్నడను కూడా చీకటి త్రోవలోనికి వెళ్ళకూడదు. ఇక మానవుడు ఎన్నడను కూడా పాపముతో కూడినటువంటి బ్రతుకును బ్రతకకూడదు. కాబట్టి ఈ పాపములలో నుంచి దేవుడు వెలుగును అనుగ్రహించేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి దైవ కృపను, దైవ చట్టాన్ని ఆయన మనకు నేర్పింపచేస్తూ ఈ శిశువు ద్వారా మనకు పరిపూర్ణమైనటువంటి ప్రణాళికను అనుగ్రహింపచేయడం ప్రారంభం చేస్తున్నాడు. ఇది ఎలాగనగా ఇది తండ్రి ద్వారా జరిగించబడేటువంటి కార్యాచరణ. ఎవరి ద్వారా? తండ్రి ద్వారా. ఎందుకంటే ఈ ప్రజలు చీకటిలోనే ఉన్నారు కాబట్టి ఈ చీకటి తొలగింపబడాలి. ఈ చీకటి తొలగింపబడాలి అని అనగా, పాపము తొలగించబడాలి అనగా పాప ప్రక్షాళన జరిగించబడుతుంది. అందుకే ఈ పాప ప్రక్షాళన జరిగించబడుతుంటే పాపము లేనటువంటి వ్యక్తి మన అందరి కోసం సిలువ మీద త్యాగం చేయబడుతుంటే ప్రకృతి చిన్నబోయింది, తన రూపాన్ని మార్చుకుంది. మధ్యాహ్నం కాస్త చీకటిగా మారిపోయింది. మధ్యాహ్నం కాస్త చీకటిగా మారిపోగానే క్రీస్తు ప్రభుల వారు అక్కడ నుండి తాను పలుకుతూ ఉండేటువంటి మాటను మనము జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసును. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. కాబట్టి ప్రకృతి రూపాన్ని మార్చుకుంది, ప్రకృతి సింబాలిక్ను చూపించడం ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి. క్రీస్తు ప్రభుల వారు ఈ పలికినటువంటి ఈ తప్త హృదయముతో చాలా వేదనకరమైనటువంటి స్థితిలో పలికినటువంటి ఈ మాటను మనం చూస్తుంటే, దానికి ముందు ఆయన పలికేటువంటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. తండ్రి అని మొదటగా సంబోధించాడు. తండ్రి అనగా నీ చిత్తము చొప్పున జరిగించబడేటువంటి కుమారుడు భూమి మీద ఉన్నాడు. ఆ భూమి మీద నడిపించబడేటువంటి ఈ కుమారుడు ఇప్పుడు ఏమైపోతూ ఉంటున్నాడు, ఎలాగ మాట్లాడుతుంటున్నాడు? ఇప్పుడు తండ్రి అంటలా, ఏమంటున్నాడు? నా దేవా, నా దేవా అంటున్నాడు. తండ్రి తాను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఒకవేళ పలకవచ్చు, ఒకవేళ పలకవలసినటువంటి స్థితి ఆడ ఉంటూ ఉన్నది. నా దేవా, నా దేవా అనుకుండా నా తండ్రి, నా తండ్రి, నన్ను ఎందుకు చెయ్యి విడిచితవయ్యా అని తాను జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. కానీ ఆయన నా తండ్రి అని అంటలా. తండ్రి పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడు. ఆయన భూమి మీదకు దిగి వస్తూ ఉంటే, ఆయన సీనాయి పర్వతం మీదకు దిగి వస్తుంటే ప్రచండ కోపముతో, ప్రచండమైనటువంటి ఉగ్ర రూపముతో పర్వతాలన్నీ కూడా వణిగిపోయినాయి. ఎవడైనా అపరిశుద్ధుడిగా నడిపించబడితే వాడు తన ప్రాణాన్ని కోల్పోయేటువంటి వాడు. ఇప్పుడు ఈ ప్రజలందరి పాపదోషము ఎవరి మీద మోపబడింది? కుమారుడైనటువంటి క్రీస్తు మీద మోపబడింది. క్రీస్తు మీద మోపబడుతూ ఉంటున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎందుకనగా మనమానియందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఎలాగ మాట్లాడుతున్నాడు? ఈ మాటను మనం చూస్తున్నట్లయితే ఏ పాపము చేయనటువంటి వ్యక్తి మన కోసం ఏమైపోయాడు? ఆయన పాపిగా
మార్చబడ్డాడు. మన కోసము పాపిగా మార్చబడ్డాడు. మన పాపం ఏంటి? ఈ దినాన మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. అయ్యా, మేము సొసైటీలో మేము బ్రతుకుతుంటున్నాం కాబట్టి, బ్రతుకుతున్నాం కాబట్టి మేము ఎవరిని చంపటం లేదు, మేమేమీ చేయటం లేదు అని మనం అనుకున్నట్లయితే అపవిత్ర సంబంధితమైనటువంటి కార్యాచరణలు, ఆలోచనలు మన హృదయంలో నుంచి బయటికి రావడం ప్రారంభమవుతుంటున్నాయి. మన మాటలు అలాగే మాట్లాడుతుంటున్నాం, మనం అలాగే హింసిస్తుంటున్నాం, అబద్ధాలతో మనం ముందుకు వెళుతుంటున్నాం. కత్తి లాంటి మాటలను మన నాలుకలకు పదును పెట్టుకుంటూ ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును మనం బ్రతుకుతుంటున్నాం. ఒకవేళ మనలను మనం ఈ దినాన మనం పరీక్ష చేసుకున్నట్లయితే మన అందరి పాపములు ఆయన మీద మోపబడిను. కాబట్టి మన పాపములు మోయబడుతుంటున్నాయి. మన అందరూ అని అనడం కన్నా ఇప్పుడు ఈ వ్యక్తిగతంగా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి చెప్పుకోవాలి, నా పాపము, నా హింస, నా అవిధేయత, నా తిరుగుబాటు, నా మాటలు, నేను చేసినటువంటి వ్యతిరేకత క్రియ, ఇవన్నీ కూడా ఎవరి మీద మోపబడ్డాయి? క్రీస్తు ప్రభుల వారి మీద. ఏ పాపము లేనటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు మన పాపములన్నీ కూడా ఆయన భరించెను, మన వ్యసనములు ఆయన సహించును. ఆయన ఒక పాపిగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఈ పాపి దేవుణ్ణి, పరమ తండ్రిని తండ్రి అంటానికి అవకాశం ఉందా? లేదు. తండ్రి అంటానికి అవకాశము లేదు. ఎందువలనంటే శపితమైనటువంటి వాడు ఈయన శపితమైనటువంటి వాడు. ప్రజలందరి పాపములు ఆయన మీద మోపబడినప్పుడు పాప బలి పశువుగా మార్చబడవలసిన వ్యక్తి ఈయన. కాబట్టి ఏ వ్యక్తి అయితే పాపముతో నింపబడుతున్నాడో, పాపపు ఆలోచనతో నింపబడుతున్నాడు, శపితమైనటువంటి వ్యక్తి ఏమైపోతూ ఉండాలంటే అతడు శిలువ మీద మరణాన్ని చెందించవలసినటువంటి వాడుగా, మరణము పొందవలసిన వ్యక్తిగా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే వేలాడద్రియబడిన వాడు శాపగ్రస్తుడు. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, రాత్రి వేళ ఆ మాను మీద నిలవకూడదు, వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడని యెహోవా శ్వాసము నీకు ఇచ్చుతున్న దేశమున నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టబలెను. చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. ఇప్పుడు వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు శిలువ మీద ఉన్నారు. మన అందరి పాపములు మన కోసమే ఆయన త్యాగం చేయబడినటువంటి వ్యక్తిగా ఉండి ఆ శిలువలో నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మన పాపములను, మన బాధలను ఆయన భరించినప్పుడు శాపగ్రస్తుడిగా శిలువ మీద ఉన్నాడు. కాబట్టి శాపగ్రస్తమైనటువంటి వాడు, శిలువ మీద వేలాడదీయబడినటువంటి వాడు ఎలాంటి వాడు? ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు కదా, దేవునికి శాపగ్రస్తుడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? క్రీస్తు ప్రభుల వారు మనందరి కోసం ఏమైపోయాడు? ఆయన శపింపబడ్డాడు. శపింపబడ్డవాడును ఆయన తండ్రి అనొచ్చా? శపించబడినటువంటి వాడు. కాబట్టి ఈయన శిలువ మీద ఉన్నాడు. శిలువ మీద ఉన్నటువంటి ఆయన, నా దేవా, నా దేవా, నన్నెందుకు నీవు చేయి విడిచితివి? కాబట్టి నన్ను కూడా రక్షించేటువంటి వాడవు నువ్వే. కాబట్టి మన పాపము, మన శాపము ఆయన ఇష్టపూర్వకంగా అంగీకరించి మనందరి కోసం శాపగ్రస్తంగా మార్చబడ్డాడు. ఆయన ఇష్టపూర్వకముగా. అందుకే ఎవరున్నారు నా కోసం వెళ్ళటానికంటే, నేనున్నాను తండ్రి, నన్ను పంపించి. ఇష్టపూర్వకంగా వచ్చాడు. ఇష్టపూర్వకంగా బలియాగం చేయడానికి ఆయన వచ్చాడు ఆయన. కాబట్టి మన పాపం ఉన్నది అక్కడ, మన శాపం ఉన్నది అక్కడ. ఆ పాపము, శాపము ఆయన తన మీద వేసుకుని, అందుకు క్రీస్తు ప్రభుల వారు ముందుకు నడిపించబడుతూ తన యొక్క ప్రణాళికలో ముందుకు వెళుతున్నట్లయితే దేవుడు తగిన సమయాలలో అతనికి తోడుగానే ఉంటూ ఉన్నాడు. అన్ని సమయాల్లో దేవుడు అతనికి తోడుగానే ఉన్నాడు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుని తోడు, కాపుదల ఎంత పరిపూర్ణతను తీసుకొచ్చింది అని అంటే, క్రీస్తు ప్రభుల వారి యొక్క 33.5 సంవత్సరాల పరిచర్యలో తండ్రి ఎప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టలేదు. తండ్రి ఎప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టలేదు. ఈ సమూహం ఉంది, ఆయన వెంబడించేటువంటి సమూహం ఉంది. ఆయన వెంబడించేటువంటి సమూహంలో 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయ్యా, నువ్వు నన్ను శుద్ధులుగా చేయండి అని అంటే 9 మంది పోయాడు, ఒక్కడే వచ్చాడు. 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడే వచ్చాడు. కొన్ని వేల మంది ఆయనను వెంబడింప చేశారు. కొన్ని వేల మందికి ఆయన ఆహారం పెట్టాడు. 5,000 మంది పురుషులకు ఆయన ఆహారాన్ని పెట్టాడు. దాదాపు మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం, 20,000 మందికి ఆయన ఆహారాన్ని పెట్టాడు. కొంతమంది ఆయనను ప్రవక్తగా అంగీకరించారు. కొంతమంది బోధకుడా, నువ్వు ఎక్కడున్నావో చూపించానంటే, ఇదిగో మనుష్య కుమారుడు తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదనగానే తిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆయనతో కలిసి నడిపించబడుతున్నటువంటి వ్యక్తులుగా, ఆయనతో నడిపించబడి ఆయన నిత్యము కూడా వెంబడించబడుతూ దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి కేకలు వేసిన వాళ్ళు ఉన్నారు.
ప్రభువా, చావటానికైనా సిద్ధంగా ఉంటాము మేము అని చెప్పినటువంటి శిష్యులలో ఒకడు అమ్ముకుంటే 11 మంది పారిపోయారు. అయినను సరే ఆయన ఎలా ఉన్నాడు? వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. వీళ్ళు వెళ్ళిపోతే బాధపడలేదు ఆయన. 10 మందిని శుద్ధం చేస్తే ఒకడొచ్చాడు కదని బాధపడలేదు ఆయన. కొన్ని వేల మందికి ఆహారం పెడితే ఎవడో వచ్చి ప్రవక్త అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. స్వస్థతలు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరిని చూసి వాళ్ళు ఎవరో లేకపోయినా, శిష్యులు లేకపోయినా, ఎవ్వ వ్యక్తి కూడా లేకపోయినా ఈయన బాధపడలా. అయ్యో నా వెంపడలేరు అని ఇప్పుడు దిగులు చెందలా. ఇప్పుడు తండ్రి లేకపోతే అన్నాడు, నా తండ్రి, నా దేవా నన్నెందుకు నువ్వు నన్ను చెయ్యి విడిచితి, నువ్వు నన్ను మహిమపరిచితివే. బాప్తిస్వం తీసుకుని ఆయన బయటికి రాగానే, బాప్తిస్వం తీసుకుని బయటికి రాగానే పరిశుద్ధాత్మ దిగి వచ్చి అంటది కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నారు. రూపాంతరం చెందగానే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అన్నారు. అందుకే ప్రతి విషయంలో కూడా ఆయన ఆకాశం వైపు కన్నులు ఎత్తి స్తుతులు చెల్లించేటువంటి దేవుడు ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తానంటే తన కుమారుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. 3.5 సంవత్సరాల్లో ఏ దినము ఎప్పుడు కూడా విడిచిపెట్టనటువంటి పరమ తండ్రి ఈ సమయాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు తాను అనుభవిస్తున్నాడు ఈ బాధ. లోకములో ఎవరు విడిచినా, ఎవరు వెంబడించకపోయినా, నా వెంబడి ఉండి నన్ను నాశనకరంగా మార్చిన బాధపడనటువంటి క్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు శ్రమానుభవముతో నా తండ్రి చాలా చక్కగా జ్ఞాపకం తెచ్చుకున్నాడు. తండ్రి అని జ్ఞాపకం తెచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నా దేవా నన్నెందుకు నీవు చెయ్యి విడిచితివి. 22వ సంకీర్తన మొదటి వచ్చిన భాగంలో మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, నా దేవా నువ్వు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా అర్థదని వినక, నువ్వేలా చాలా బిగ్గరగా కేకేస్తున్నాడు ఇప్పుడు ఆయన. అప్పుడు దాకా ఆయన నీ పాపములు క్షమించబడ్డవి అని చెప్పినటువంటి ఆయన, అప్పుడు దాకా ప్రేమతో అయ్యా మీకోసం కాదు మీ పిల్లల కోసం ఏడవని చెప్పినటువంటి ఆయన, అప్పుడు దాకా సమాధానకరంగా ప్రతి పరిస్థితిని, ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని కూడా, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు కూడా ఆయన అనుభవించేటువంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, నా దేవా. ఇప్పుడు ఆ దేవుణ్ణి తాను జ్ఞాపకం తెచ్చుకుంటూ తాను అంటూ పలికేటువంటి ప్రతి మాట కూడా ఎలాంటిది అనగా, నేను తండ్రియు కూడా ఏకమై ఉన్నామే, నేను నా తండ్రి కూడా మేము ఏకమై ఉన్నామే. కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను శుభవార్త 16వ అధ్యాయము, యోహాను శుభవార్త 16వ అధ్యాయం 28వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే 16, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను తండ్రి దగ్గర నుంచి నేను వచ్చాను. నేను తండ్రి ఇప్పుడు ఏమై ఉన్నాము? ఏకమై ఉన్నాము. నేనును నా తండ్రి కూడా ఏకమై ఉన్నాము. ఇదే 16వ అధ్యాయము 32వ వచనంలో కూడా ఆయన జ్ఞాపకం తీసుకుంటారు. చూడండి, ఇదిగో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరి వాడిగా విడిచిపెట్టి గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరి వాడను కాను. ఇప్పుడు ఎవరున్నారు నాతో? నా తండ్రి ఉన్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరి నుంచి తొలగించమని ప్రార్థన చేసినటువంటి ఆయన, కాదు ప్రభువా నీ చిత్తమే జరిగించబడాలని నడిపించబడినటువంటి వ్యక్తి ఇప్పుడు నాతో ఎవరున్నారు? నా తండ్రి ఉన్నారు. ఇప్పుడు నా తండ్రి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నన్ను విడిచిపెడుతున్నాడు. తండ్రి ఎందుకు తన కుమారుని విడిచిపెట్టాలి? ఎందుకు నా దేవా అన్నాడు అంటే, నేను పాపిగా, శాపగ్రస్తుడిగా, ప్రజలందరి పాపములను అనుభవించేటువంటి ఒక వ్యక్తిగా, నడిపించబడుతున్నటువంటి వ్యక్తిగా మారినటువంటి ఆయన తన ప్రజల పరిస్థితిని అంతా కూడా జ్ఞాపకానికి తెచ్చుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శపితమైనటువంటి వ్యక్తి, ప్రజల కోసము త్యాగము చేయబడినటువంటి వ్యక్తి, సర్వశక్తిమంతుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు ఆయన చెయ్యి విడవకపోతే మానవ దుస్సాహస పరిస్థితి ఎలాగ నడిపించబడుతుంటుంది? ఇప్పుడు ఆయన మన చెయ్యి విడిచాడని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. చెయ్యి విడిచాడు కాబట్టి సర్వమానవ వాళ్ళకి ఏమైందనగా ఈనాడు విముక్తి దొరికింది, సంపూర్ణం చేయబడింది, త్యాగము సంపూర్ణం చేయబడింది. ఒకవేళ ఆయన త్యాగము చేయబడకపోతే, ఆయన త్యాగ అనుభవం లేకపోతే, తండ్రి తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించకపోతే, తండ్రి తన కుమారుని చెయ్యి విడిచిపెట్టకపోతే ఇక మానవ వాళ్ళకి ఏమాత్రం కూడా విమోచన అనేటువంటిది లేనే లేదు. ఈ విమోచన కార్యము తండ్రి తన కుమారుని ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన ఒక శాపగ్రస్తుడుగా మనందరి కొరకు మార్చి ఈ పరిపూర్ణమైనటువంటి త్యాగాన్ని మనం గుర్తిస్తుంటున్నప్పుడు,
ఈ త్యాగాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటూ మనం మాట్లాడటం ప్రారంభమవుతున్నప్పుడు ఆయన ప్రతి వారిని కూడా పాపాలు క్షమించాడు కదా, స్వస్థపరిచాడు కదా. ఆ ప్రభువు మన కొరకు చేయబడినటువంటి ఈ పరిపూర్ణ త్యాగాన్ని స్మరించుకుంటూ నడిపించబడేటువంటి ఈ విశ్వాస జీవితంలో ఒక సవాలు మనకు ఎదురవుతుంది. నీ వ్యక్తిగత సంబంధితమైనటువంటి రోగముతో, కుదరని రోగము చేత, అనగా అది మానసిక పరమైనటువంటిదా, చెప్పుకోలేనటువంటి పరిస్థితులను నడిపించబడుతున్నవా, అవన్నీ కూడా ఆయన మీద మోపబడుతూ ఉంటున్నప్పుడు మోపబడినటువంటి క్రీస్తును నువ్వు గుర్తించగలిగావా? ఈరోజు మనందరి పాపములు, మనందరి బాధలు మన కోసము ఆయన సిలువలో త్యాగాన్ని చేశాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా దేవా, నా దేవా, ఎందుకు నువ్వు నన్ను చెయ్యి విడిచితివి? తండ్రికి తన కుమారుడు విజ్ఞాపన చేశాడు. ఈ పరిస్థితిలో గుర్తెరుగుతున్నటువంటి మనము మన జీవితంలో మనము ఆయనకు ఒక విజ్ఞాపన మనం చేయగలిగేటువంటి సాహసంతో మనం ఉంటున్నామా లేదా ఒక పరీక్ష కావాలి. ఏంటి ఈ సాహసం అంటే, నా దేవా, నా దేవా, ఆయన ఏ పాపము చేయలేదు, నేను పాపము చేశాను, నేను హింసకులను, నేను హానికరణను, అబద్ధాలు నాలో ఉన్నాయి, దైవ వ్యతిరేకత నాలో ఉంది, దైవ చట్టంలోకి నిరూపించబడినటువంటి ప్రణాళిక కాకుండా నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను, నేను కదా ఆ శిలువలో త్యాగం పొందాల్సింది అని పరమ తండ్రికి ఎవరైనా సాహసోపేతంగా చెప్పగలుగుతుంటామా? చెప్పగలుగుతూ ఉంటారా? ఆయన నా కోసము, క్రీస్తు ఎవరి కోసం చనిపోయాడు అంటాం? నా కోసము ఏ వ్యక్తి నా కోసం చనిపోయాడు. ఇప్పుడు మీ ధైర్యంగా నా దేవా, నా దేవా, ఆయన నా కోసం చనిపోయాయి అని ఎవరు చెప్పగలుగుతుంటారు? మనం చేసినటువంటి వ్యతిరేకత, తిరుగుబాటును బట్టి ప్రభా ఆ స్థానంలో నేను ఉండాలి, కానీ ఆయన నా కోసం చనిపోయాడు, ఆయన నా కోసము చనిపోయి. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఒక శపితమైనటువంటి వ్యక్తిగా, తృణీకరించబడినటువంటి వ్యక్తిగా, రూపం లేనటువంటి వ్యక్తిగా తాను ఎప్పుడైతే నడిపించబడ్డాడో ఆ వ్యక్తిని గుర్తించటమే ఈ దినాన మనం చేయవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి కార్యాచరణ. ప్రకృతి గుర్తించగలిగి ప్రకృతి తన రూపాన్ని మార్చగలిగింది. ఎప్పటికీ 2025 సంవత్సరాల నుంచి ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటూ బ్రతుకుతున్నటువంటి మనము నువ్వు గుర్తించగలిగావా ఈ దినాన? ఏలి ఏలి లామా సబక్తాని అనగానే కింద ఉన్నవాడికి వాడికి అర్థమైందో అర్థం కాక వెంటనే వెళ్ళిపోయి ఒక చేదు చెరకను తీసుకొచ్చి ఆయనకు అందించాడు. ఏలి అని పిలుస్తుంటున్నాడేమోనని, రోషం కలిగినటువంటి ప్రవక్తను పిలుస్తున్నాడేమోనని. ఈరోజు మనుషుల్లో ఆ రోషం కనిపించటంలా, పాపములను ఒప్పుకునే రోషం కనిపించటం వల్ల, ప్రభు ఎదుట లోబడేటువంటి రోషం కనిపించటం, మోసముతో బ్రతకడానికి ఇష్టపడుతూ శపితమైనటువంటి వ్యక్తులుగా మనం మిగిలిపోతూ నా దేవా అనేటువంటి స్థానంలో ఉండిపోతున్నాం, కానీ నా తండ్రి అనేటువంటి స్థానంలోకి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? నా తండ్రి అని నువ్వు ఎప్పుడు పిలవగలుగుతుంటావు? ఎప్పుడు పిలవగలుగుతుంటావు? ఇంకా శపితమైనటువంటి వాళ్ళలాగా నా దేవా, నా దేవా అని అంటున్నాం, కానీ నా తండ్రి, నా తండ్రి, నువ్వు నా పాపములను, నా అవిధేయతను, నాలో నింపబడినటువంటి ప్రతి ప్రణాళికను కూడా ఏం చేశారంటే మీరు తొలగింప చేశారాయా, తొలగింప చేశారాయా అని ప్రకృతి మార్చుకోగలిగింది. క్రీస్తు ప్రభుల వారు తన యొక్క నైజాన్ని మార్చుకుని మన పాపంలో నడిపించబడుతుంటే ఇప్పటికి 32 దినాల నుంచి ఆచరిస్తున్నటువంటి మనము ఆయన శరీరములో, ఆయన రక్తంలో పాలిభాగస్తులుగా మారటానికి, ఆయనతో కలిసి ముందుకు కొనసాగటానికి చేదు చెరకను అందించేటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం. వెళ్ళిపోతుంటాం, మాకొద్దు ఈ సంస్కారం, మాకొద్దు ఈ రొట్టె, మాకొద్దు ఈ ద్రాక్ష రసం. దాక్కుంటున్నారు ప్రభు భోజన సంస్కారం అంటే. దేవాలయాలు మానేస్తున్నారు. అయ్యో పాపము మానేయాలి కదా, దొంగతనం మానేయాలి కదా, లోక సంబంధితమైన మాటలన్నీ మానేయాలి, కాబట్టి మానేస్తే పోయింది కదా. ఎందుకు? ప్రభు భోజనాన్ని తీసుకోకుండా ఉంటే మంచిది కదా. ఇంకొను మేము దేవుని బిడ్డలమంటూ చేదిసి పెరకను అందించేటువంటి వారు. ఆయన మాటలు అర్థం కాకుండా వాడు అనుకున్నాడు ఏలియాను పిలుస్తున్నాడు అనుకుని ఎలాగ భ్రమించాడో ఈ దినాన మనుషులు ఇంకనూ మనకు బ్రతుకుంది, ఇంకనూ మనకు బ్రతుకుంది అని భావించేటువంటి వారుగా ఉన్నట్లయితే ఏ దినాన ఏది సంభవిస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఎవరు చెప్తుంటారు? 32 దినాల్లో శ్రేయస్కరంగా యథార్థవంతులుగా నడిపించబడుతుంటే ఎక్కడ శరీరంలో పాలిభాగస్వాములు భయపడుతూ మానివేసేటువంటి వాళ్ళు, దొంగిలించేటువంటి వాళ్ళు ఈ సమాజంలో మనకు చాలా బాగా కనిపించగలుగుతున్నారు. అందుకే ఆయన తండ్రి అనటానికి మన బాధలు ఆయన భరించాడు. అందుకే నా దేవా అన్నాడు. అందుకే ఆయన నా దేవా అన్నాడు. ఈ దినాన్న ఏ వ్యక్తి అయితే ధైర్యంగా ప్రభా నా కోసం నువ్వు త్యాగం చేసావని గుర్తించగలుగుతుంటే
మరలా దేవుడు నీ కోసం అంటున్నాడు, ఇదిగో నూతన ఆకాశము నూతన భూమి నీ కొరకు సృష్టించిన సమస్తము నూతనమై. ఎప్పుడైతే ఆయన సిలువలో త్యాగం చేశాడో ఆ త్యాగ పరిపూర్ణమైంది కాబట్టి సర్వలోకము కూడా జ్ఞాపకం తెచ్చుకుంది. ప్రభువు నా కోసం సిలువలో త్యాగాన్ని చేశాడు. మానవ వాళ్ళకి ఏమొచ్చిందనగా సంపూర్ణ విమోచన అనుగ్రహించబడింది. అందుకే క్రీస్తు నా కోసము చనిపోయాడు అని చెప్పగలుగుతుంటున్నారు. అందుకే క్రీస్తు నా కోసం తిరిగి లేచాడని చెప్పగలుగుతుంటున్నారు. ఎవడు అనగా చీకటిని విడిచిపెట్టినటువంటి వాడు ఆయన సన్నిధానానికి వచ్చినటువంటి వాడు. ఎవడు అనగా ఆయన సన్నిధానంలో, ప్రభువా నేను పాపిని, నా కోసం పాపిగా మార్చబడ్డాడు, ఆయన శపించబడ్డాడని గుర్తించగలిగినటువంటి వాడు. అందుకే అది నువ్వు గుర్తించగలుగుతుంటే నీ బ్రతుకు దినాలు అంటున్నాడు కదా, నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే. అది గుర్తించలేకపోతే అసంపూర్ణమే. నువ్వు ఎన్ని దినాలు చేయి, ఎన్ని దినాలు ఉండు, అసంపూర్ణమే. అలా అసంపూర్ణమైనటువంటి దానిగా ఉండటానికి కాదు. ఆయన ఎన్ని బాధలు పడినా పడరాని పాటలకు సుడివడి నడిపించబడినటువంటి ఆ ప్రభువు మనందరికీ విమోచన కోసమే ఎన్ని బాధలు కష్టాలు ఆయన అనుభవించింది. మనము కూడా ఆయనతో విమోచన సంబంధమైనటువంటి తన రాజ్యములోనికి నడిపించబడటానికి. కాబట్టి ప్రతి వ్యక్తి గుర్తించండి, మన పాపము మన బాధలు గుర్తించినటువంటి క్రీస్తు ప్రభుల దగ్గర మనం ఒప్పుకోగలుగుతుంటే ప్రభు మనతో ఉండబోతుంటున్నాడు. అందుకే పలు విధంబుల శ్రమలు చెలరేగా తండ్రికి ఎలగెత్తి మరడలితివా. ఏ మాత్రం కూడా అన్నారు, తండ్రి వీరిని క్షమించు అని, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితుంది. పలు విధంబుల శ్రమలు చెలరేగా తండ్రికి ఎలిగెత్తి మొరలిడితివా. సిలువపై పలుమార్లు కలుగుచుండి బాధ వలన దాహముదాయనా. సిలువపై పలుమార్లు కలుగుచుండి బాధ వలన దాహముదాయనా. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుడా. నా పరిదైవమా నా పాపముల కొరకి పాట్ల నందినావా. సమస్త జ్ఞానమిచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు అన్న మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.